హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 1961 యాక్ట్ ప్రకారం ఐటీఐ చేసిన అభ్యర్థులకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కార్పెంటర్ 38 వేకెన్సీస్, కోపా 100 వేకెన్సీస్, డ్రాఫ్ట్మెన్ సివిల్ 10 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 137, ఎలక్ట్రీషియన్ మెకానిక్ 5 vacancies, fitter 187, machinist 4, painter 42, plumber 25, mechanic RAC 15, SMW 4 vacancies, stenographer engineering 27, stenographer Hindi 19, diesel mechanic 12 vacancies, turner 4 vacancies, welder 18 vacancies, వైర్మ్యాన్ 80 వేకెన్సీస్, కెమికల్ లాబొరేటర్ 4 వేకెన్సీస్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ 2 వేకెన్సీస్, టోటల్ 733 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి, రిలేటెడ్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి, ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ ఆర్ ఎలిజిబిలిటీ. సో ఏజ్ విషయానికి వచ్చేస్తే 15 years నుంచి 24 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఉందండి. సో అప్రెంటిస్ వచ్చేసి 1 year డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆ 1 year అప్రెంటిస్ తర్వాత రెగ్యులర్ అయితే ఉండదు. 1 year చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేసాక కంపెనీకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. 10thలో మనకి 50% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. 2017 ఎబో వాళ్ళే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశాడు, అదొకటి చూసుకోండి. 2017 బిలో వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ. సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 12/3/2024 నుంచి 12/4/2024 అర్ధరాత్రి 11:59 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఏ వెబ్సైట్ అంటే మనకు అప్రెంటిస్ పోర్టల్ ఉంటుంది కదండి, అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది, వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.